ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో స్ట్రైట్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో అనేది చూద్దామండి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ మెథడ్లో కట్ చేసుకుంటే. ఈ బ్లౌజ్ కోసం 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. లైనింగ్ దీనైతే నేను తడపలేదు, మనకి లైనింగ్ పైనే ఉంటుందండి షింక్ ఫ్రీ అనేసి. అలాంటి లైనింగ్ని మనం తడపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి వేసుకొని నీట్గా సర్దుకుంటున్నానండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. నేను ఏ బ్లౌజ్కైనా ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తానండి. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది వేసుకొని, ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకొని, మనకి మిషన్ అంచు ఉంటుంది కదండి, దాన్ని ఇలా నీట్గా కట్ చేసుకునేయాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ అనేది కొలుచుకుందామండి. చూడండి, మనకి భుజం దగ్గర నుంచి మనకి రెక్క కింద వైపు వరకు ఉంటుంది కదా, ఆ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత కింద పైన మనము కుట్లల్లోకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. చూడండి, మనము దీన్ని టేప్తో కొలుచుకున్నట్లయితే కింది వైపు నుంచి ఈ పై వైపు వరకు కూడా మనకి 5.5 ఇంచులు అయితే ఉందండి. ఈ 5.5 ఇంచులకి 1 ఇంచు కలుపుకుంటే 6.5 ఇంచులు అయితే వస్తుంది. ఇదే 6.5 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, చంక డౌన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ నడుం లూస్ అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. ఆది జాకెట్కి హూక్స్ పట్టీ వైపు నుంచి ఇలా నడుం లూస్ అనేది కొలుచుకుంటూ వచ్చినట్లయితే, కాజా పట్టీని కొలుచుకోకుండా కాజా పట్టీని వదిలేసి కొలుచుకున్నట్లయితే మనకి నడుం లూస్ అనేది వస్తుంది. నడుం లూస్ వచ్చి 31 ఇంచు వచ్చిందండి. అంటే మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ కోసము 3.5 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. చూడండి, 3.5 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాను. చంక డౌన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చంక లూస్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవడానికి మనకి ఆది బ్లౌజ్ దగ్గర నుంచి చూడండి, షోల్డర్ ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వైపు షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఇలా పెట్టైనా కొలుచుకోవచ్చు. లేకపోతే బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా సర్దుకొని చంక దగ్గర నుంచి భుజం వరకు నీట్గా కొలుచుకోవాలండి. చంక దగ్గర నుంచి నడుం వరకు కొలుచుకున్నది 7 ఇంచులు అయితే వచ్చింది. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా 7 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మనము హ్యాండ్ కరువు తీసుకోవడానికి స్టార్టింగ్లో 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని, ఆ 1.5 ఇంచు దగ్గర నుంచి చంక లూస్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని, ఇలా కొంచెం ఆ లైన్ కన్నా ఒక 1/2 ఇంచు అనేది పైకి కొంచెం ఇలా నీట్గా హ్యాండ్తో డ్రా చేసుకుంటూ హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి చంక దగ్గర ఎలాంటి ముడతలు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ లూస్ వచ్చి ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాను. 5 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 5 ఇంచుల్ని మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక లూస్ దగ్గర నుంచి కూడా 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నా. ఇక్కడ చిన్న బిట్టు అతుకైతే పడుతుందండి. చూడండి, మిడిల్లో హ్యాండ్కి ఇలా టక్స్ ఇచ్చుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవడానికి టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని, ఆ 1 ఇంచు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చంక లూస్ వరకు టేప్ని ఇలా పెట్టి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది ఇలా మిడిల్కి చేసుకొని ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత, ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని, ఆ 1/2 ఇంచుకి ఇలా ఎస్ షేప్లో డ్రా చేసుకోవాలి. పైనుంచి కిందకి చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ రావాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ చంక లూస్ వరకు పైకి మార్కింగ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లోత్ తీసుకున్న దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ మిగిలిన లైనింగ్ని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. మనకి బ్లౌజ్ బాడీ పార్ట్కి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి నడుం లూసు 31 ఇంచులు వచ్చింది కదా, ఈ 31 ఇంచుల్ని టేప్తో ఇలా 4 భాగాలుగా విడదీసుకోవాలండి. ఇలా విడదీసుకున్నప్పుడు మనకి 4వ భాగము 7.7 ఇంచులు అయితే వస్తుందండి. ఆ 7.7 ఇంచులకి చూడండి, మనకి నడుం లూసు 7.7 ఇంచులు వచ్చింది కదా, దీనికి మనం డాట్స్ పడతాం కదండి బ్యాక్ పార్ట్లో, దానికి 1 ఇంచు, అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనకి టోటల్గా 17 గీతలు అయితే వస్తుందండి. చూడండి, మనకి క్లాత్ అనేది అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత
మనకి జాకెట్కి వెనకాల హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేస్తాం కదండి, దానికోసం నేను ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను సపరేట్గా హెమ్మింగ్ పట్టీ అనేది జాయిన్ చేయనండి. ఇలా క్లాత్లోనే వదులుకొని దాన్నే ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటాను. క్లాత్ చాలినప్పుడు మాత్రమే ఎక్స్ట్రాగా జాయిన్ చేస్తాను. ఇప్పుడు జాకెట్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా, డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఇలా మిడిల్లో పట్టుకొని పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి కాకుండా షోల్డర్ మిడిల్లో పట్టుకొని బ్యాక్ డాట్ వరకు ఇలా పట్టుకున్నట్లయితే మనకి పొడవు అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు పొడవు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ డౌన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని నెక్ డౌన్ అనేది ఈ 1.5 ఇంచ్ వదిలిన దగ్గర నుంచి పై వైపుకి ఇలా మార్కింగ్ చేసుకొని, మనం బ్యాక్ పార్ట్ ఖర్చు కోసం కావాలి కదండి నెక్ కుట్టేటప్పుడు, దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ పట్టడానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పై వైపున మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ ఎంతవరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు వదులుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీకి 1.5 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ దగ్గర ఇలా నీట్గా టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనం షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక ఫింగర్ అనేది ఇలా పెట్టుకొని క్లాత్ని ఇలా 4 భాగాలుగా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం 5.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇంకా పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదా, 40 ఇంచులు అలాగా నడుము లూసు, వాటికి 6 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్కి నడుము లూసు 31 ఇంచులు వచ్చింది కాబట్టి 5.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను. పై వైపున నెక్ వెడల్పు కోసం 2.25 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, మనకి పై వైపున షోల్డర్కి నెక్కి 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 5.5 ఇంచుల్ని కింద వైపు కూడా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక డౌన్ కోసం 6 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. అదే 6 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని స్కేల్తో దీన్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. నేను నార్మల్గా అయితే స్కేల్స్ పెద్దగా యూజ్ చేయనండి, మనకి చేత్తోనే రఫ్గా డ్రా చేసుకుంటాను. మీకు చూపించడానికి ఇలా స్కేల్ యూజ్ చేసి బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి ఒక మార్కింగ్, 1 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకొని తర్వాత 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 ఎందుకు తీసుకున్నానో తర్వాత చెప్తానండి. చూడండి, ఫస్ట్ అయితే పై వైపున నెక్ వెడల్పు కోసం 2.25 ఇంచ్ తీసుకున్నాను కదా, ఆ 2.25 ఇంచ్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ హూక్స్ పట్టీ వైపు మనకి షోల్డర్ కుట్టుంటాం కదండి, ఆ కుట్టు అనేది ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుతాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వచ్చేలాగా పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ రావాలి. ఇలా తిప్పుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్కింగ్, దానికన్నా 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత హూక్స్ పట్టీ దగ్గర 4వ హూక్స్ ఉంటుంది కదా, ఆ 4వ హూక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎక్కడుందో అక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి 1 ఇంచ్ అనేది డౌన్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం డైరెక్ట్గా 4వ హూక్స్ దగ్గరకైనా మార్కింగ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్ కింది వైపు మార్కింగ్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మనం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి షేప్ బెల్ట్ ఆడ వరకు ఉందో ఆడ వరకు ఒక మార్కింగ్, దానికన్నా కిందికి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నానండి ఖర్చు కోసము. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ డాట్ అలాగే షోల్డర్ దగ్గర మిడిల్లో పట్టుకొని పై వైపున షోల్డర్ కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి కరెక్ట్గా ఒక మార్కింగ్, దానికన్నా కింది వైపుకి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ పై వైపున కింది వైపున అలాగే మిడిల్లో మార్కింగ్ చేసుకున్న 3 మార్కింగ్స్ కూడా ఇలా క్రాస్గా కలుపుకోవాలి. చూడండి, కింది వైపున నెక్ వెడల్పు కోసం 2.5 ఇంచులు తీసుకున్నాను, పై వైపునేమో 2.25, కింది వైపు ఏమో 2.5 ఇంచులు తీసుకొని ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకొని దీంట్లో రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకున్న విధంగా ఫస్ట్ షేప్ బెల్ట్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ మాత్రం 2 భాగాలే కట్ చేసుకోవాలండి. ఒకేసారి అన్ని కట్ చేసేసామంటే బ్యాక్ పార్ట్ అనేది కట్ అయిపోతుంది. అలా కాకుండా ఫ్రంట్ పార్ట్ తనీగా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ తనీగా కట్ చేసుకోవాలండి. నెక్ అలాగే షేప్ బెల్ట్ దగ్గర
ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ నెక్ కూడా కింది వైపు నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే నెక్ కానీ అలాగే మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ క్రాస్ తీస్తాం కదా, అది 2 కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. లేకపోతే మనం బ్యాక్ కలిపి కట్ చేసేసామంటే బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చంక దగ్గర 1.5 ఇంచు మార్కింగ్ చేసాం కదా, ఆ 1.5 ఇంచు వరకు 4ని ఫ్రంట్ బ్యాక్ 4 పీసులు కలిపి కట్ చేసుకునేసి ఇప్పుడు ఫ్రంట్ ని బ్యాక్ ని సపరేట్ చేసుకొని ఇప్పుడు చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు తీసుకోవడానికి ఈ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, షేప్ బెల్ట్ అయితే నేను ఈ పీస్లో మనం చంక కట్ చేస్తాం కదా ఆ పీస్లో కట్ చేసుకుంటాను. ఈ నెక్ పీసులు వీటన్నిటిని హుక్స్ పట్టి కాజా పట్టికి కుట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ పీస్ని ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి వేసుకుంటున్నానండి. కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోండి. ఒక సైడ్ పైకి కిందికి ఉన్నట్లయితే మనకి కింది వైపు అనేది కనిపించకుండా ఉంటుంది. కరెక్ట్గా 2 ఫోల్డింగ్స్ కరెక్ట్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా ఆపోజిట్గా పెట్టుకొని మనకి లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్ అనేది లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కానీ ఇంకా ఎక్కువైనా సరే వదిలేసి కట్ చేసుకోండి. మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడే కరెక్ట్గా కట్ చేసామంటే కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిందంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఆ క్లాత్ని అయితే యూజ్ చేసుకుంటానండి. లైనింగ్ని అలాగే మెయిన్ పీస్ని చంక కట్ చేసినప్పుడు వచ్చిన క్లాత్ని షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసి మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి వేసుకున్నాను. చూడండి ఇలా హ్యాండ్స్ కట్ చేసామంటే మనకి అతుకులు అనేది వస్తుందండి. అలా కట్ చేసుకోకుండా అతుకులు రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ని ఇలా నీట్గా ఒక ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ రెండింటిని కూడా సపరేట్ చేసుకుంటున్నానండి. ఇలా హ్యాండ్స్ రెండింటిని సపరేట్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు 2 ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి కట్ చేసుకోండి. దానికి దీనికి కొంచెం గ్యాప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థం అవుతుంది షేప్ బెల్ట్ అంతా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. నేను షేప్ బెల్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే స్టిచ్ చేసిన తర్వాత క్రాస్ అనేది కట్ చేసుకుంటానండి. ఫస్టే కట్ చేసుకోను. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. కటింగ్ అయితే చూసారు కదా, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.